ఈరోజు మా కంటెంట్ ఏం లేదు, మా కన్నయ్య బర్త్డే చూపించండి. వీడి బర్త్డే అని మేము ఇక్కడికి వచ్చినాము. 100 రూపాయలు బొక్క. అంబేద్కర్ బొమ్మ, అంబేద్కర్ బొమ్మనండి. అంబేద్కర్ బొమ్మ చూసినాము. హాయ్ అండి, ఇవాళ మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. ఇది మంచి వీడియో అని చెప్తున్నాను ఎందుకు అంటే నాకు నిజంగా మంచి వీడియో అండి. ఇది మేము మా కొడుకు బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకున్న వీడియో. నాకు మా వారితో అదే లాస్ట్ సెలబ్రేషన్ అవుతుంది అని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. కానీ ఇదే నా లాస్ట్ సెలబ్రేషన్ అనమాట మా వారితో. ఆ రోజు మా కొడుకు బర్త్డే అంటే తను చేసిన చివరి బర్త్డే అనమాట. అయితే ఆ రోజు మేము ఎలా ఎంజాయ్మెంట్స్ చేసాము అనేది ఒక వీడియో అయితే తీశాను. నేను ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి పంపివ్వగానే గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ప్రసాదం తిని ఇంట్లోకి వచ్చారనమాట. ఇంట్లో వచ్చేలోపు ఆ రోజు చేసే పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దామని బయటకైతే వచ్చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సచివాలయం చూసుకుంటూ వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేటప్పుడు కేసీఆర్ పాలన కదండి, మేము లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే వీడియో తీసుకొని వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ మనకు చెకింగ్ రూమ్ అవన్నీ బ్యాగ్స్ అక్కడ పెట్టడం చేయడం అవన్నీ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు. మా వారు టికెట్ తీసుకునే లోపు నేను వీడియో షూట్ చేద్దామని కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను. అక్కడి నుంచి మేమైతే లోపలికైతే వెళ్ళిపోయామండి. అక్కడ పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ అవి చాలా ఉంటాయి, చిన్నపిల్లలను కూడా బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనేసి తీసుకెళ్లారు. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వెళ్ళలేదండి లోపలికి, కానీ ఆ పార్కులు అనేది తెలియదు అనమాట. తను తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం. ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ విగ్రహం కూడా ఉందన్నమాట. విగ్రహం చూశాక నాకు చాలా ముచ్చటగా అనిపించింది. అక్కడ నుంచి మేము ఇక్కడ లోపలికి వెళ్ళాము. ఇది ట్రైన్ పనిచేస్తుందేమో అని వెళ్తే అక్కడ ట్రైన్ వర్క్ అవ్వట్లేదని చెప్పారనమాట. సరేలే అనేసి అవతల సైడ్కి వెళ్ళిపోదామని అట్ల నుంచి మేము లోపలికి వెళ్ళాము. అక్కడ చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. అదేంటి బావా మనం నైట్ కూడా రావాలి అన్నావు ఎందుకని అని అడిగితే ఈ లైటింగ్ బాగుంటుంది అనేసి చెప్పారనమాట. లైటింగ్ నిజంగానే తను నాకు ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేశాడో సేమ్ అలాగే ఉంది. నాకైతే ఆ నైట్ ఆ లైట్ల మధ్యలో చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఆ అరుపులు కానీ ఆ కేకలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఆడుతున్న విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మేము లోపలికైతే వెళ్ళామండి. ఇది ఏదో ఉందంటే చూద్దామని వెళ్ళాము. అది తిరగట్లేదు, ఇది తిరగట్లేదు. అది తిరగట్లేదు, ఎందుకు భయపడ్డాను నాకు అర్థం కాదు. బాగుందా? వావ్ కదా, చూసినావు లక్కీ వావ్ అంటుంది, నువ్వు భయపడ్డావు బావా. వాళ్ళని అడగందే ఎక్కిస్తావానే. వావ్ ఎన్నిగానో ఉన్నాయి పిల్లలు ఆడుకుంటారు. చూశారు కదండి, ఇక్కడ ఒరిజినల్ వీడియో అయితే పెట్టాను. ఎందుకంటే అక్కడ తన వాయిస్ ఉంది, ప్లస్ అక్కడ అరుపులు మా గోల అన్నీ మీకు అర్థమవుతాయని ఒరిజినల్ వాయిస్ని ఇచ్చాను. ఇలాగే మధ్య మధ్యలో కూడా ఒరిజినల్ వాయిస్ ఇస్తానండి, తన వాయిస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడికైతే వెళ్ళాము. నాతోని కాదు నాయన. తను అది ఎక్కుతావా అని అడిగాడు, కానీ నాకు ఆ తిరిగే విధానం చూస్తుంటేనే భయం వేసింది, వద్దని చెప్పేశాను. ఒకవేళ వెళ్ళున్నా కానీ నాకు ఒక ఫుల్ మెమొరీ ఉంటుండేనేమో, నేను అప్పుడు మిస్ అయిపోయాను. ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు లేదు. ఇక్కడ ఒక చిన్న గేమ్ కనిపించిందండి, అది ఆడాలనిపించి తను అడగగానే ఓకే చెప్పేశారు. కెమెరా నెంబర్ ఎంత చెప్పరేమో నెంబర్
నీ నంబర్स ఉంటాయి అమ్మా अरे ये बाल डालने का है नंबर आगे इनके देते हेलो यहाँ से भी डाल लेना था अपन नंबर आगे इनके प्राइस देते हैं 100 रुपए का है ఏ నెంబర్ లో పడితే యూట్యూబ్ ఛానల్ आपको देखो कैसे कैसे चीज है ये माना जो इधर लैपटॉप इतने बार डांस का सेट भी है हरिया है నెంబర్ అంటే ఏ నెంబర్ రావాలి కాదు పింకి నెంబర్ అంటే అన్నగారికి ఒక నెంబర్ మీద చెప్తారా ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ బాగుంది వేసావా ఏమవుతుంది ఏనైతే కదా अरे 40 रुपीज में चॉकलेट 40 रुपीज चॉकलेट ఇది ఎంత మొత్తం చూసారు కదండి, నేనైతే అక్కడ గేమ్ అయితే ఆడాను. కాకపోతే 100 రూపీస్కి ఇది అనేసరికి కొంచెం ఆపోజిట్గా ఫీల్ అయ్యాను. తర్వాత తను చెప్పాడనమాట నాకు ఏమనంటే అది గేమ్ మాత్రమే, అయినా అది మనం ఆడినా గెలవలేము, ఎందుకంటే మొత్తం అది సెట్టింగ్తో ఉంటుంది, వాళ్ళు సెట్ చేస్తుంటారు, ఆయన నువ్వు అది వేసేటప్పుడు కాల్తో సెట్ చేస్తున్నాడని చెప్పాడనమాట. నేను తర్వాత వీడియో ఎడిట్ చేసేటప్పుడు గమనించాను, తను చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. తర్వాత అక్కడి నుంచి మేమైతే ఇక్కడ ఇది యూని పార్క్ ఉంది కదండి, అక్కడికి వెళ్తున్నామన్నమాట, ట్యాంక్ బండ్ దగ్గరికి. ఇక్కడ సచివాలయం దూరం నుంచి లైటింగ్లో బాగా అనిపించేసరికి మళ్ళీ ఒక వీడియో అయితే తీశాను. మేము యూని పార్క్ లోపలికి వెళ్ళే కంటే ముందు మేమైతే ఈరోజు మా కంటెంట్ ఏం లేదు, మాకనే బర్త్డే చూపించండి, బర్త్డే వీడి బర్త్డే అని మేము ఇక్కడికి వచ్చినాము. 100 రూపాయలు బొక్క కదా బాబు. ఇంకా మొత్తం చూసి వచ్చినాం. ఐఎమ్ అంబేద్కర్ బొమ్మ, అంబేద్కర్ బొమ్మనండి. అంబేద్కర్ బొమ్మ చూసినాము, సచివాలయం ఇలా పైసలు దొబ్బించుకున్నాము, ఏం గొడుగురి పార్క్ అంట, అల్లేని పైసలతో చూడాలిపోయి హైదరాబాద్ ఘోరంగా ఉంది పైసలకు. మా ఊళ్ళెక్కర వచ్చిన మాత్రం ఆగమే బిస్కెటే, పైసలు బొక్క కదా అంతే. చుట్టూ ఉన్న వాళ్ళు అంటే సంపాదిస్తారు పెడతారు, ఊళ్ళో ఉన్న వాళ్ళు సంపాదించడం పెట్టడం, అలా నీ వాయిస్ రావాలి మరి, బిత్తిరితో చూస్తారు. ఏముంది కథం కదా గుతం గుత. సచివాలయం దగ్గర కొన్ని ఫొటోస్ దిగామండి, అలాగే ఎన్టీఆర్ గార్డెన్లో కూడా ఫొటోస్ దిగాము. వాటన్నిటిని నేను చివరిలో పోస్ట్ చేస్తానండి. మేము మాట్లాడుకున్నవి కూడా కొన్ని వీడియోస్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి యూని పార్క్ అండి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది. ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఉన్నాయండి ఆడుకోవాలంటే, కాకపోతే మాకు అప్పటికే ఎర్లీ అయిపోయింది. సరే చీకటి పడింది కదా, ఇంటికి వెళ్దాం, బర్త్డే సెలబ్రేషన్ ఏదో చిన్నగా అయినా కేక్ కటింగ్ చేయాలి అనేసి అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది గేమ్ ఏదో ఆడుతుంటే పిల్లలు ఆడుకునేది అంటే బాగుందేమో, ఆడిపిద్దాం మా పిల్లలని అనుకున్నాము. ఆ తిరుగుడికి మాకే కళ్ళు తిప్పాయి, మా బాబునైతే ఎక్కించలేదు మేము. అక్కడ నుంచి నేనైతే ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ బోట్ ఎక్కుదామని. నాకైతే బోట్ అంటే చాలా చాలా పిచ్చి అండి, తనకు కూడా తెలుసు నాకు బోట్ ఎక్కడం అంటే ఇష్టమని. నేను ఎప్పుడు కూడా అస్సలు అనుకోలేదు బోట్ ఎక్కుతానన్న విషయం. అయితే ఇక్కడ తను తీసుకెళ్లారనమాట. బోటు నైట్ పూట లైట్ల వెలుతురులో బాగుంటుంది అని చాలాసార్లు తను చెప్పాడనమాట. తన మాటలను చూసే నాకు బోట్ ఎక్కాలన్న కోరిక కలిగింది. లాస్ట్ సారి నన్ను బోట్ కూడా ఎక్కిస్తారు అని నేను ఎప్పుడు కలగనలేదు. అసలు నేను తనకి ఇలా అవుతుందని కూడా ఎప్పుడు ఊహించుకోలేదు. కానీ ఈ వీడియో చూసిన ప్రతిసారి తనే గుర్తుకు ఉండాలి అనేసి, తనతో చేసిన ఎంజాయ్మెంట్ ఎప్పుడు నాకు తోడుగా ఉండాలని ఈ వీడియోనైతే నేను పోస్ట్ చేయాలి అని మరీ
ఎక్కువ టైం తీసుకొని అయినా సరే వీడియోని ఎడిట్ చేశానండి. ఇక్కడ చూడండి మేము బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను హ్యాపీగా లేనండి. కాకపోతే నేను ఆ రోజు అక్కడికి వెళ్ళిన టైంలో ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకసారి ఒరిజినల్ ఆడియో వినేసేయండి. ఎంత దగ్గరకు వచ్చినావు బుద్ధుడి దగ్గరికి. నేను బోట్ ఎక్కుతాను అనుకోలే అసలుకి. చూసారు కదండి, ఆ రోజైతే అంత హ్యాపీనెస్లో ఉన్నానన్నమాట. కానీ ఇప్పుడు ఆ హ్యాపీనెస్ నా దగ్గర లేదు. మా వారు లేరు కదా, మా వారితో పాటు నా హ్యాపీనెస్ కూడా పోయిందేమో అనిపిస్తుంది. చివరికి అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. చిన్నగా కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు. మేము అప్పుడు నలుగురమే రూమ్లో ఉండేది. ఇక మా మందం వరకే తీసుకున్నాము. మేము అప్పటికే వచ్చేసరికి నైట్ 12 అయిపోయిందనమాట. మళ్ళీ 12 దాటిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఏంటి అనేసి మరి 11కి చేసేది ఉండే, కానీ 12 దాటిపోయినా సరే అని కేక్ కటింగ్ అయితే చేయించాము పిల్లవాడికి సంతోషం కోసమని. వాడైతే భయపడి పారిపోయాడు. అది చూసి చాలా చాలా సంతోషపడ్డారండి మా వారైతే. ఇదే మా వారితో మేము సెలబ్రేట్ చేసిన ఆ డేని లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవడం కోసం నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మా వారు మేము సెలబ్రేట్ చేస్తుంటే వీడియో తీస్తున్నారు. వీడియో ముందుకి రా బావా అంటే ఆ రోజు ఎందుకో రావడానికి ఇష్టపడలేదు. ఏమొద్దులేవే మీరు అయితే కానివ్వండి, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ లేడు. ఇది మా వాడికి ఎప్పుడు గుర్తుండాలి కాబట్టి ఈ వీడియోని నేను యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఇంతే అండి ఇవాళటి వీడియో. ఇక్కడ కొన్ని చివర్లో ఫొటోస్ వేస్తానన్నాను కదా, ఆ ఫొటోస్ కూడా చూసేయండి. ఇంతే అండి, మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.